హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. 1.5 టన్ 3 స్టార్ ఏసీస్లో బెస్ట్ 5 ఆఫ్ ఏసీస్ ఏవి ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఆల్రెడీ మనం 1.5 టన్లో 5 స్టార్ ఏసీస్ గురించి కూడా డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. చాలామందికి 1.5 టన్లో 5 స్టార్ తీసుకోవాలా లేదంటే 3 స్టార్ తీసుకోవాలని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీ యూసేజ్ అనేది ఏముంటుంది అనేది ముందుగా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అంతటికీ కూడాను డైలీ ఎంతో కొంతసేపు మీరు యూజ్ చేస్తారనుకున్నట్లయితే మీరు 5 స్టార్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లేదు మీరు ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాము, అదర్వైజ్ మిగతా వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ అలా ఖాళీనే ఉంటుంది అనుకునేటప్పుడు మీరు సింపుల్గా 3 స్టార్కి వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ రెండింటి మధ్య మనకి 10,000 వరకు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ 10,000 డిఫరెన్సెస్ మనకి ఎక్కడ కవర్ అవుతుంది? మీరు రెగ్యులర్గా ప్రతిరోజు కూడాను యూజ్ చేస్తారు, ఒక 365 డేస్ కూడా యూజ్ చేస్తారు అనుకునేటప్పుడు ఈ పవర్ బిల్స్లో మీకు సేవ్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తారు అనుకునేటప్పుడు మీకు ఆ పవర్ బిల్స్ అనేవి పెద్దగా తేడా తెలియదు కాబట్టి 3 స్టార్కి వెళ్ళొచ్చు అని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు 3 స్టార్కి అండ్ 5 స్టార్కి డెడికేటెడ్గా ఒక వీడియో చేయాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది కనుక కామెంట్ చేసినట్లయితే నేను దీని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక 5 ఏసీస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 3,000 నుంచి 4,000 వరకు కూడాను నేను చెప్పే మోడల్స్లో ఒక్కొక్క ఏసీ పైన ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఆఫర్స్ లేనట్లయితే ఇది కొంచెం మనకి ప్రైస్ ఎక్కువగానే అనిపించుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రైస్ ప్రాబ్లం లేదు అనుకున్నట్లయితే నేను ఏదైతే ఫస్ట్ 3 ఏసీస్ చెప్తున్నానో ఈ 3 ఏసీస్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. లేదు మీరు బడ్జెట్ స్ట్రిక్ట్లీ మనకి 30,000 అరౌండ్ ఉంది అనుకున్నట్లయితే లాస్ట్ 2 మోడల్స్ కూడాను మనకి బెటర్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకి డైకిన్ నుంచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ. ప్రీవియస్ ఇయర్ ఏదైతే మోడల్ ఉందో ప్రజెంట్ కూడాను అదే మోడల్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా 2025 మోడల్ని అయితే ఇంకా లాంచ్ చేయలేదని చెప్పుకోవచ్చు. 2024 అని కాదు, ప్రీవియస్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడాను డైకిన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ మోడల్ని ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అయింది అండ్ అలాగే కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు కాబట్టి వీళ్ళు దీన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. 1.5 టన్లో 5 స్టార్లో కూడాను మనకి డైకిన్ బెటర్గానే ఉంటుంది, అలాగే 3 స్టార్లో కూడాను డైకిన్ బెటర్గానే ఉంటుంది. ఇందులో మనకి 1 ఇయర్ అనేది ప్రొడక్ట్ పైన వారంటీ ఉంటుంది, అలాగే 5 ఇయర్స్ పీసీబీ పైన ఉంటుంది అండ్ అలాగే 10 ఇయర్స్ మనకి కంప్రెసర్ పైన వారంటీ వస్తుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే 36,965 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. అండ్ అలాగే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే 3,250 రూపీస్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 3,307.40 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 1.5 టన్ 5 స్టార్లో మనకి ఎల్జీ అనేది బెటర్గా ఉంది కదా. అండ్ అలాగే చాలా మంది కూడా 1.5 టన్ 3 స్టార్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకుంటారు కదా. 1.5 టన్ 5 స్టార్కి అండ్ అలాగే 1.5 టన్ 3 స్టార్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా మనకి కూలింగ్ కెపాసిటీలో 1.5 టన్ 5 స్టార్లో మనకి 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీ వస్తే మనకి అదే 3 స్టార్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4,600 ఆర్ 4,800 అనేది కూలింగ్ కెపాసిటీ రావడం జరుగుతుంది. సో కూలింగ్ కెపాసిటీలో వేరే ఉంటుంది. అందుకోసం మనం 3 స్టార్లో నేను ఎల్జీని అయితే రికమెండ్ చేయట్లేదు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి హిటాచి 1.1 3 స్టార్ ఏసీ. ఇది 4-వే స్వింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అండ్ అలాగే కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 5,000 వాటేజ్ ఉంటుంది. ఎక్స్పాండబుల్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పాండబుల్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మీ రూమ్ కెపాసిటీ పెద్దది ఉంది, లేదంటే రూమ్ లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు ఈ ఎక్స్పాండబుల్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎయిర్ త్రో అనేది లాంగ్ వే వరకు కూడా ఉంటుంది, అలాగే రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ మనకి 5 ఇయర్స్ పీసీబీ పైన ఉంటుంది అండ్ అలాగే 5 ఇయర్స్ మనకి హోల్ ప్రొడక్ట్ పైన కూడాను వారంటీ అనేది ఉంటుంది అండ్ అలాగే 10 ఇయర్స్ వరకు కూడాను కంప్రెసర్ పైన వారంటీ రావడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 37,974 ఉంటుంది అండ్ అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే 4,250 రూపీస్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 33,749. సో మనకి డైకిన్ అండ్ హిటాచి రెండు కూడా మనకి సేమ్ ప్రైస్ లోనే వస్తున్నాయి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాడితే, లేదంటే రెండిట్లో కొంచెం వేరియేషన్ అయితే వస్తుంది. నేను చెప్పే ప్రైస్ అంతా కూడాను నేను అమెజాన్ లో అయితే చెప్తున్నాను. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎక్కడికైనా ఉన్నట్టుకుంటే అక్కడ మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పానాసోనిక్ నుంచి పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ వైఫై మోడల్. సో ఇది ఒక స్మార్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఎక్కడి నుంచైనా మీ మొబైల్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది మొబైల్ యాప్ నుంచి. ఇది 7
7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ తో వస్తుంది అండ్ అలాగే ఇది ఓన్లీ 2-వే స్వింగ్ మాత్రమే ఉంటుంది, 4-వే స్వింగ్ అయితే ఇందులో రాదు. అలాగే ఇందులో 5050 వాటేజ్ కూలింగ్ కెపాసిటీ వస్తుంది. అలాగే ప్రొడక్ట్ పైన 1 year వారంటీ ఉంటుంది, అలాగే పీసీబీ పైన 5 years ఉంటుంది, అలాగే 10 years వరకు కూడా మనకి కంప్రెసర్ పైన వారంటీ వస్తుంది. సో నేను ఇక్కడ చెప్పే అన్ని మోడల్స్ లో కూడా పీసీబీ పైన 5 years ఉన్న మోడల్స్ మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే మనకి మేజర్ కాంపోనెంట్ పీసీబీ కాబట్టి ఎక్కువ పీసీబీ పైన వారంటీ ఉంటే మనకి ఫర్దర్ గా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చాయనుకోండి మనకి అమౌంట్ అనేది తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 37,490 రూపీస్ ఉంటుంది అండ్ అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే 3,500 అనేది ఆఫర్ రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 33,990 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి క్యారియర్ నుంచి 1.5 ton 3-star ఏసీ. ఇది కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 4,800 ఉంటుంది. నేను ఈ ప్రీవియస్ మోడల్స్ ఏవైతే చెప్పానో ఈ 3 మోడల్స్ కూడా మనకి 5,000 అండ్ 5,000 అబవ్ మాత్రమే కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. బట్ ఈ లాస్ట్ 2 మోడల్స్ కూడా మనకి కూలింగ్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ అలాగే ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇందులో 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ వస్తాయి. ఇది కూడా స్మార్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. 1 year వరకు ప్రొడక్ట్ పైన వారంటీ ఉంటుంది, 5 years అని పీసీబీ ఉంటుంది, అలాగే 10 years అని కంప్రెసర్ పైన వారంటీ. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 35,465 ఉంటుంది అండ్ అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే 3,450 రూపీస్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 32,040 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది ఫైనల్ ప్రైస్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గోద్రేజ్ నుంచి గోద్రేజ్ 1.5 ton 3-star ఏసీ. ఇందులో మనకి 5-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి, అలాగే 4,800 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే ఇది కూడా మనకి 2025 మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మేజర్ గా మనకి 5 years అని పీసీబీ ఉంటుంది, 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది అండ్ అలాగే 10 years మనకి కంప్రెసర్ పైన వారంటీ ఉంటుంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 32,465 ఉంటుంది అండ్ అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే 30,240 రూపీస్, అంటే మనకి 30,000 రేంజ్ లో అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఇది మనకి బెస్ట్ 5 ఏసీస్ అని చెప్పుకోవచ్చు 1.3 ton లో 3-star లో. మీకు ఏదైనా ఒక డెడికేటెడ్ గా ఒక టాపిక్ మీద ఒక వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువగా ఒకే కామెంట్ ఒకే టాపిక్ మీద కామెంట్ చేస్తారో ఆ టాపిక్ ని నేను తీసుకుని దానిపైన డెడికేటెడ్ గా వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.